ఒక గుడ్డు ఒక కత్తి. సోనియా గారు, రిమైనింగ్ కంటెస్టెంట్స్ మీకు ఏమైనా బానిసలా? నిఖిల్ గారు, సోనియా గారు అంటే భయమా? ఆవిడ అరిచినప్పుడు పిల్లయిపోయారు, అదే సీత గారు తన ఒపీనియన్ చెప్తున్నప్పుడు మాత్రం మీదకి వెళ్ళిపోయారు. అంటే మీ పౌరుషం అంతా కూడా తెలుగు వాళ్ళపైనేనా అండి? సోనియా గారు మాట తీరు కానీ మార్చుకోకపోతే మాత్రం ఆడియన్స్ మీ బట్టలు మూట కట్టి బయటకు పంపించేస్తారు. సోనియా గారు, మీ పర్ఫార్మెన్స్ బిగ్ బాస్లో చాలా చిరాకేస్తుంది. హాయ్ హలో, వెల్కమ్ టు మై ఛానల్ పీపుల్ పల్స్ విత్ ప్రసూన. డే 2 బిగ్ బాస్ రివ్యూతో ఈరోజు మీ అందరి ముందుకు వచ్చేసాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి అండ్ చివరి దాకా చూడండి. ఇంక నెక్స్ట్ రివ్యూ విషయానికి వచ్చేస్తే, సాంగ్ పెట్టారు పుష్పలోది, అందరు నిద్ర లేచారు. సో యథాతథిగా కొంచెం ఎపిసోడ్ అయితే ముందుకెళ్ళింది. అండ్ నెక్స్ట్ గుడ్డు గోల మొదలైందండి. నేను గుడ్డు ఆమ్లెట్ వేసుకుంటా, లేదు నేను గుడ్డు కర్రీ చేసుకుంటా, గుడ్డుతో పుడ్డింగ్ చేసుకుంటా అని. అసలు ఏంటి గుడ్డు గోల? వెంటనే బేబక్క గారు వచ్చి 3 టైమ్స్లోనే ఒక డేలో కుక్ చేయాలి, అది కూడా బ్రేక్ఫాస్ట్, లంచ్ అండ్ డిన్నర్, మధ్యలో ఇంకెప్పుడు కూడా కుకింగ్ చేయకూడదు అని చెప్పారు అంటానికి కూడా ఆవిడేదో బాసిజం చూపించారనే నేను చెప్తాను. ఎందుకంటే కూరలో అంత కారం వేసి పెడితే ఎవరు తింటారండి? తినలేరు. సరే, ఒక ఎగ్ బాయిల్ చేసుకుంటే ఇబ్బంది ఏముంది, ఎగ్ ఆమ్లెట్ వేసుకుంటే ఇబ్బంది ఏముంది, లేదా ఏదైనా కర్రీ చేసుకుంటే ఏముంది, లీటర్ నూనె ఖర్చు అయిపోతే కేజీ ఉల్లిపాయలు ఖర్చు అయిపోతాయా? నాకైతే బేబక్క గారి పెత్తనాల్లాగే అనిపించింది. చెప్పిన విధానం కూడా నేను ఒప్పుకోను, నేను అలో చేయను, కిచెన్ అంతా డర్టీ అయిపోతుంది. వాళ్ళు చెప్తున్నారు కదా, మేము కుకింగ్ చేసుకున్న తర్వాత మేమే క్లీన్ చేస్తామని. మీకంటే అభ్యంతరం? ఒకళ్ళు అడిగి, నవీబ్ గారు అడగగానే ఆవిడ నో నో అన్నారు. 10 మంది వచ్చి అడగగానే ఓకే ఓకే అన్నారు. అంటే బేబక్క గారు, మీ ప్రతాపం ఒకరిపైనేనా? 10 మంది కలిసి వస్తే మాత్రం మీరు డమ్మీ అయిపోతారా ఏంటి? నెక్స్ట్ నిఖిల్ గారు కూడా నో, రేషన్ మేనేజర్ అయినా సోనియా గారిని అడగాలి, మీరు ఎగ్స్ బాయిల్ చేసుకుంటారా, ఎగ్స్ ఆమ్లెట్ చేసుకుంటారా, లేక ఎగ్ని ఏ విధంగా అయినా వాడుకుంటారంటే. రేషన్ మేనేజర్ సోనియా గారికి ఏం సంబంధం? ఆవిడ రేషన్ ఎవరిది వాళ్ళకి ఇచ్చేంత వరకే. కుకింగ్ చేసుకుంటారా లేదా అనేది వాళ్ళ విషయం. పోయిన సీజన్స్ చూస్తే ఎవరు ఎప్పుడైనా కుకింగ్ చేసుకున్నారు, ఇంకా ఎప్పుడు పడితే అప్పుడు వాళ్ళ మిల్క్ని, కాఫీ కానీ టీ కానీ చేసుకున్నారు. కానీ ఈ సీజన్లోనే వింతగా 3 సార్లే తినాలి అని చెప్తున్నారు. ఇదేమన్నా హాస్టలా లేక జైలా 3 సార్లే పెట్టడానికి? మరి మిగతా టైంలో ఆకలేస్తే ఏంటండి, ఎండిపోవాలి అలాగే? బేబక్క గారు, మిమ్మల్నే నేను అడుగుతున్నాను. ఈ గుడ్డు గోల పక్కన పెడితే నెక్స్ట్ కత్తి గోల మొదలైంది. అదే నామినేషన్స్ గోల. నామినేషన్స్ ప్రాసెస్ ఎలా ఉందంటే, 3 చీఫ్స్ ఎవరైతే వాళ్ళు విన్ అయ్యారో 3 చీఫ్స్ని ఒక సింహాసనం మీద కూర్చోబెట్టి అక్కడ ఒక కత్తి పెట్టారు. అంటే రిమైనింగ్ కంటెస్టెంట్స్ వచ్చి ఎవరినైతే నామినేట్ చేయాలి అనుకున్నారో ఆ రాయి మీద ఆ ఇద్దరి ఫోటో స్టిక్ చేస్తే, వాళ్ళ ఒపీనియన్స్ చెప్పిన తర్వాత చీఫ్స్లో ఎవరైతే ఫస్ట్ వచ్చి ఆ కత్తి అయితే పట్టుకుంటారో వాళ్ళకి ఆ ఇద్దరిలో ఒకళ్ళని ఎంచుకునే అవకాశం ఉందన్నమాట. సింపుల్గా చెప్పాలంటే చీఫ్స్ ఈసారి మాత్రం జడ్జెస్ అయ్యారు. కత్తితో పొడిచి చీఫ్ వాళ్ళ నామినేషన్ చెప్పాల్సి ఉంటుంది. ఆబ్వియస్గా ఇలాంటిది కెప్టెన్ చెప్పేది, అంటే కెప్టెన్ తన ఒపీనియన్ చెప్పేది మాత్రం నార్మల్గా ప్రీవియస్ సీజన్స్లో చూస్తే మాత్రం లాస్ట్లో ఉండేది కెప్టెన్ ఒపీనియన్. కానీ ఈ సీజన్లో చీఫ్స్ వాళ్ళ ఒపీనియన్స్ని ఫస్ట్ వీక్లోనే చెప్పేలా చేశారు బిగ్ బాస్. చీఫ్స్ కెప్టెన్సో మరి ఇంకేంటో నాకైతే అర్థం కాలేదు. ఆబ్వియస్గా వాళ్ళ ఒపీనియన్కి అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు కాబట్టి కెప్టెన్స్ అని అనాలన్నమాట. మన దురదృష్టమో సోనియా గారి అదృష్టమో తెలియదండోయ్. సోనియా గారే ఫస్ట్ నామినేట్ చేయడానికి వచ్చేలా చేశారు బిగ్ బాస్. మొదలైంది రచ్చ. అమ్మ సోనియా, నిన్న ఎపిసోడ్లో కూడా నేను చెప్పాను, ప్రెషర్ రిలీజ్ అవ్వడానికి కుక్కర్లో టైం పడుతుంది అని. అది కామన్ సెన్స్, అది ఇర్రెస్పాన్సిబుల్ అవ్వదు. ఆవిడ చెప్తోంది కదా, కుక్కర్ నాది కాదు మిస్టేక్, కుక్కర్లో ప్రెషర్ రిలీజ్ అవ్వాలి అని చెప్పి దాన్ని సాగదీసి ఇక్కడ దాకా తెచ్చి నామినేషన్స్లో పెట్టడం. మీరు వేరే వాళ్ళ ఆకలంటే ఇర్రెస్పాన్సిబుల్, వేరే వాళ్ళ ఆకలంటే మీకు లోకువ, ప్రెషర్ రిలీజ్ అయిందో తెలీదు, పప్పు మాడిపోయింది, ఇంట్లో అప్పుడప్పుడు అన్నీ మాడుతూ ఉంటాయి, మాడిపోయింది ఎప్పుడు తినలేదా? హౌస్ అన్నాక అన్నీ ఉంటాయి, నాకు ఫ్రెష్ కావాలి, 5 స్టార్ హోటల్లో రేంజ్ ఫుడ్ కావాలి అంటే అవ్వదు. ఇంకొకటి, ఆవిడ బేబక్క గారు నామినేట్ చేసిన పాయింట్ అయితే వ్యాలిడ్ అనిపించలేదు, సిల్లీగానే అనిపించింది. ఇంకా
నెక్స్ట్ ఆవిడ ప్రేరణ గారిని నామినేట్ చేశారు. ప్రేరణ గారిని నామినేట్ చేసేటప్పుడు చెప్పిన పాయింట్స్ కూడా వ్యాలిడ్గా లేవు. ఎందుకంటే ప్రేరణ గారిని నామినేట్ చేస్తే ఆవిడ చెప్పిన విషయాలు ఏంటంటే, ప్రేరణ గారు ఈవిడతో అన్నారంట, ఎందుకు డిస్కషన్స్ డ్రాగ్ చేస్తారు, ఇంకా చాలా రోజులు ఉన్నాయి కదా, జాయ్ఫుల్గా గడుపుదాం, ఇప్పుడు ఎందుకు ప్రతి విషయాన్ని డ్రాగ్ చేసుకుని డిస్కషన్స్ పెట్టుకుంటున్నారు అని అన్నారు. ప్రేరణ గారు అన్న దాంట్లో తప్పు లేదు. ఎందుకంటే ఆవిడ అంది, ఇంకా రోజులు ఉన్నాయి, గేమ్స్ ఉన్నాయి, అన్నెసెసరీ డిస్కషన్స్ వస్తాయి, ఇప్పుడే ఎందుకు మళ్ళీ డిస్కషన్స్ పెట్టుకొని పీస్ ఆఫ్ మైండ్ పాటు చేసుకోవడం అని నా దృష్టిలో ఆవిడ అన్నారే కానీ నేను జాలీగా బిగ్ బాస్లో గడపడానికి వచ్చాను, వెకేషన్కి వచ్చానని అయితే ఆవిడ అనలా. ఏదో నామినేట్ చెయ్యాలా కాబట్టి ఆవిడ నామినేట్ చేసిందే తప్పితే ఆవిడ సోనియా గారి నామినేషన్స్లో అసలు వ్యాలిడే లేదు. ఇంకా పాయింట్స్ అన్నీ చెప్పిన తర్వాత సోనియా గారు ఏమన్నా అరవచ్చు, ఎంతన్నా అరవచ్చు, ఎవరి మీద ఏ స్టేట్మెంట్స్ అన్నా పాస్ చేయొచ్చు, వేరే వాళ్ళ ఒపీనియన్స్ని షేర్ చేస్తుంటే మాత్రం ఆవిడ తట్టుకోలేరు. మరి ఇది ఎక్కడ వింతో నాకైతే అర్థం కాలేదు. సోనియా గారు మాటలు అదుపులో పెట్టుకోండి, లేదంటే ప్రేక్షకులు మీ బట్టలు మూటగట్టి పంపించేస్తారు. ఎందుకంటే నాకు ఆవిడని చూస్తుంటే బిగ్ బాస్ 7 సీజన్లో ఒకరు గుర్తొస్తున్నారు. మీకు కూడా ఆవిడే గుర్తొస్తుందా? ఒకవేళ ఆవిడే గుర్తొస్తే మాత్రం కమెంట్ చేయండి. సోనియా గారి విధానం అయితే నాకు నచ్చలేదు. ఈవెన్ హౌస్ మేట్స్ మీద ఆవిడ డామినేషన్, ఆవిడ అజమాయిషి చెలాయించాలన్న తత్వం ఆవిడలో ఉంది. అదైతే మాత్రం అస్సలు బాగాలేదు. నేను నిన్న ఎపిసోడ్ రివ్యూలో చెప్పాను, సోనియా గారు మాట అంటారు కానీ మాట పడరు. ఇవాళ అది ప్రూవ్ అయిపోయింది. ఎందుకంటే ఆవిడ మాట అనేస్తుంది, ఆ మాటకి సమాధానం మాత్రం తీసుకోలేకపోతుంది. ఎందుకంటే ఇంకొంచెం సేపు అవతల కంటెస్టెంట్ని మాట్లాడినిస్తే నిజాలు బయటకు వచ్చేస్తేమో అని భయం. ఈవెన్ సోనియా అరుస్తుంటే నిఖిల్ గారు గమ్మైపోయారు, పిల్లిలాగా అయిపోయారు. ఏంటి నిఖిల్ గారు, సోనియా గారు అంటే భయమా? ఆవిడని చూస్తే భయం వేసిందా లేక ఆవిడ నోటికి జడిసారా? నో, ఇక్కడ కూడా ఆయన విధానం అయితే నాకు నచ్చలేదు. లాస్ట్లో చెప్తాను ఆయన విధానం ఎందుకైతే నచ్చలేదు అని. నెక్స్ట్ ఇద్దరు నామినేషన్ తర్వాత చీఫ్స్లో యష్మిక గారు పరిగెత్తుకుంటూ వచ్చి కత్తిని పట్టుకున్నారు. నాకైతే మాత్రం ఇక్కడ యష్మిక గారు నామినేట్ చేశారు బేబక్కని, నాకైతే మాత్రం అది వ్యాలిడ్ అనిపించలేదు. ప్రేరణని సేవ్ చేశారు. ఎందుకంటే కన్నడ ఫేవరెటిజమా అంటే తెలిసిన వాళ్ళని సేవ్ చేయడమా? ఓపెన్గా మాట్లాడాలంటే బిగ్ బాస్లో ఇవాళ నాన్ తెలుగు కంటెస్టెంట్స్ డామినేషన్ ఎక్కువ జరిగింది. తెలుగు వాళ్ళకన్నా నాన్ తెలుగు వాళ్ళ డామినేషన్, ఫ్రాంక్గా చెప్పాలంటే కన్నడ వాళ్ళ డామినేషన్ ఎక్కువ జరిగింది. యష్మిక గారు బేబక్కని నామినేట్ చేసి ప్రేరణ గారిని సేవ్ చేశారు. అఫ్కోర్స్ ప్రేరణ గారి నామినేషన్ పాయింట్లో వ్యాలిడ్ లేదని అన్నాను, ఇద్దరిది వ్యాలిడ్ లేదు. కాకపోతే బేబక్క గారిని నామినేట్ చేసి ప్రేరణ గారిని సేవ్ చేయడం అనేది మాత్రం కన్నడ ఫేవరిజం లాగే అనిపించింది అనమాట. నెక్స్ట్ నామినేట్ చేయడానికి అఫ్రీది గారు వచ్చారు. ఓపెన్గా మాట్లాడుకుంటే అఫ్రీది గారి నామినేషన్ పాయింట్స్ అయితే మాత్రం సిల్లీగా అనిపించినాయి. కలవట్లేదు, మింగిల్ అవ్వట్లేదు అన్న విషయం పైన బేబక్క గారిని ఇంకా మణికంఠ గారిని నామినేట్ చేశారు. బేబక్క గారిని నామినేట్ చేయడానికి రీజన్ ఆ గుడ్ అనే నేను అనుకుంటున్నాను. ఈవెన్ ఆవిడ కూడా అదే చెప్పింది, ఓహో నేను కుక్ చేసుకొని ఇవ్వలేదు కాబట్టి నువ్వు నామినేట్ చేస్తున్నావు, కాకపోతే ఆ పాయింట్ బయట పెట్టకుండా వేరే పాయింట్ని పెట్టి పోర్ట్రే చేస్తున్నామని. నా వరకు కూడా ఆ గుడ్ గురించి ఈవిడ్ని నామినేట్ చేశారని అయితే మాత్రం అనిపించింది. ఇంకా మణికంఠ గారి విషయానికి వస్తే అఫ్రీది గారు చెప్పిన పాయింట్స్ అసలు కలవట్లేదు అని చెప్పారు. వెంటనే మణికంఠ గారు ఏమన్నారంటే, నా జోన్లో నేను ఉంటున్నాను, నేను కూర్చొని పాటలు పాడుకుంటున్నాను అన్నారు. పాటలు పాడుకోవచ్చు మణికంఠ గారు, అంతే విడిగా కూర్చొని పాటలే పాడుకుంటే బిగ్ బాస్ హౌస్లో అవ్వదు. దాని బదులే సింగింగ్ కాంపిటీషన్కో వెళ్తే బెటర్. బిగ్ బాస్ హౌస్కి వచ్చినప్పుడు అందరితో మింగిల్ అవ్వాలా? ఈ పాయింట్ కూడా కొంచెం వ్యాలిడ్గానే ఉంది. అంటే మరీ సిల్లీ అని చెప్పను, మరీ వ్యాలిడ్ అని చెప్పను. ఇంకా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయి నామినేట్ చేయడానికి. బట్ వీళ్ళ వరకు మాత్రం మణికంఠ గారు చేసిన నామినేషన్స్ కూడా సిల్లీగానే అనిపించినాయి అనమాట. యాజ్ యూజువల్గా అఫ్రీది గారు మణికంఠ గారిని నామినేట్ చేస్తుంటే ఒక సింపతి తీసుకొచ్చారు. ఎంతవరకు చూస్తాం? అఫ్ కోర్స్ తను ఫేస్ చేశారు, చాలా టఫ్ సిచ్యువేషన్స్ ఆయన లైఫ్లో చూశారు. కానీ నేను అదే చూశాను, నాకు ఇది ఒక ఆపర్చునిటీ, దాన్ని సింపతి గేమ్ లాగే అనిపిస్తోంది. కానీ అంటే ఆ ట్రాక్ నుంచి అయితే ఆయన బయటికి రావట్లేదని అనిపించింది. నెక్స్ట్ ఇక్కడ కూడా యష్మిక గారే, చీఫ్స్ ముగ్గురు యష్మిక గారే పరిగెత్తుకుంటూ వచ్చారు, కత్తిని పట్టుకున్నారు. వెంటనే ఆవిడ మణికంఠ గారిని పొడిచి నామినేట్ చేశారనమాట. సేమ్ ఆవిడ చెప్పిన రీజన్ కూడా అంతే, నువ్వు అందరితో కలవట్లేదు, ఒక్కడవే ఉంటున్నావు అని చెప్పి. నెక్స్ట్ నామినేట్ చేయడానికి వచ్చింది శేఖర్ భాష గారు.
శేఖర్ భాష గారు నామినేషన్స్ వచ్చి మణికంఠ గారు ఇంకా బేబక్క గారు. శేఖర్ భాష గారు మణికంఠ గారిని నామినేట్ చేస్తూ చెప్పిన పాయింట్ ఏంటంటే చీఫ్స్ని యూఆర్ అన్ఫిట్ అని అన్నారంట మణికంఠ గారు. అందుకోసం శేఖర్ భాష గారు మణికంఠ గారిని నామినేట్ చేశారు. చెప్పింది తప్పు కాదు, చెప్పిన విధానం తప్పు అన్నారు. మీరు చీఫ్స్ అనేవాళ్ళు అన్ఫిట్గా అనిపించారు, నా వరకు అనిపించారని చెప్తే వ్యాలిడ్ అంట. యువర్ అన్ఫిట్ అంటే మాత్రం తప్పు అని చెప్పి మణికంఠ గారిని నామినేట్ చేశారు శేఖర్ భాష గారు. నేనేం ఎక్స్పెక్ట్ చేశానంటే శేఖర్ భాష గారు నామినేషన్స్లో మెచ్యూరిటీ ఉంటుంది, ఆయన థాట్ ప్రాసెస్ డిఫరెంట్గా ఉంటుంది, ఇంకా బాగా నామినేట్ చేయగలరు, నామినేట్ చేసేటప్పుడు వ్యాలిడ్ పాయింట్స్ చెప్పగలరు అనుకున్నాను. కానీ ఆయన మణికంఠ గారిని నామినేట్ చేసినప్పుడు మాత్రం చీఫ్స్ని అన్ఫిట్ అన్నావు, అందుకోసం నేను నిన్ను నామినేట్ చేస్తున్నానని చెప్పారు. అది కూడా కొంచెం సిల్లీగానే అనిపించింది. నెక్స్ట్ బేబక్క గారిని నామినేట్ చేసినప్పుడు ఆయన చెప్పారు కుకింగ్ ఎలవ్ లేదు, అంటే బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ తప్పితే మధ్యలో ఆకలేస్తే ఇంకా కుకింగ్ ఎలవ్ లేదు అన్నారు. సో ఆ పాయింట్ వ్యాలిడ్, ఎందుకంటే 3 పూట్లే తినాలని రూల్ లేదు. మధ్యలో ఆకలి వేసినప్పుడు ఏం చెయ్యాలా అంటే ఇంకా అలా మాడిపోలేరు కదా కంటెస్టెంట్స్, టాస్క్లు ఆడతారు, ఫిజికల్ వర్క్ ఉంటుంది, సో వాళ్ళకి ఆకలేస్తుంది, మధ్యలో కుక్ చేసుకోకూడదు అనేది మాత్రం తప్పనే చెప్తాను. సో ఈ పాయింట్ అయితే వ్యాలిడ్. ఇంకా బేబక్క గారి విధానం ఏదైతే ఉందో అది కొంచెం డిక్టేటింగ్గా ఉంది అని చెప్పారు శేఖర్ భాష గారు. ఎస్, ఆఫ్ కోర్స్ బేబక్క గారి విధానం మాత్రం నిజంగా డిక్టేటింగ్గానే ఉంది. అందరూ కూడా తన మాటే వినాలి అన్నట్టుగా ప్రవర్తిస్తుంది అనమాట. చూడటానికి పేరుకు మాత్రమే బేబక్క, ఆవిడ విధానం మాత్రం శాసించడంలో శివగామిలా ఉన్నారు. నా వరకు కూడా ఆవిడ విధానం మాత్రం చాలా డిక్టేటింగ్గా ఉంది. అండ్ కంటెస్టెంట్స్ని మరీ అంత కంట్రోల్ చేయడం కూడా నాకు నచ్చలేదు. ఇక్కడ నైనికా గారు వచ్చి చీఫ్స్లో ఫస్ట్ వచ్చి కత్తి పట్టుకున్నారు. ఆవిడ కత్తి పట్టుకొని మణికంఠ గారిని అయితే నామినేట్ చేసేసారు అనమాట. నామినేట్ చేయడానికి వచ్చిన కంటెస్టెంట్ అయితే మాత్రం బేబక్క గారు. ఆవిడ నామినేట్ చేసిన ఇద్దరు పృథ్వీ గారు ఇంకా నవీబ్ గారు. పృథ్వీ గారి గురించి చెప్తూ ఆవిడ చెప్పిన పాయింట్ ఏంటంటే నువ్వు అందరితోనూ కలవట్లేదు, వర్క్ షేర్ చేసుకోవట్లేదు, నాకు కిచెన్లో కూడా నువ్వు ఎక్కడ కనిపించట్లేదు కిచెన్లో వర్క్ చేస్తున్నట్టు అని చెప్పారనమాట. యాక్చువల్గా కిచెన్ చేంజ్ చేసింది 1 డేనే, అంతకుముందు పృథ్వీ గారు చేసింది మాత్రం వేరే వర్క్స్. ఇంకా కిచెన్లో బేబక్క గారు ఇన్వాల్వ్ అయ్యి ఉంటే పృథ్వీ గారు వర్క్ షేర్ చేసుకుంటున్నారో లేదో, లేక అందరితో మింగిల్ అవుతున్నారో లేదా ఆవిడకి ఎలా తెలుస్తుంది. ఈవెన్ అక్కడ పాయింట్ వచ్చినప్పుడు సీత గారు రైస్ చేశారు, ఎస్ పృథ్వీ డిషెస్ వాష్ చేశారు, ఇంకా వెజిటబుల్స్ కట్ చేశారని సీత గారు కూడా చెప్పారు. సీత గారు చెప్తుంటే వెంటనే నిఖిల్ గారు వచ్చి నో యు ఆర్ నాట్ సపోజ్ టు కమ్ ఇన్ ద మిడిల్ అన్నారు. ఎందుకు రాకూడదండి? ఒపీనియన్ చెప్పడానికి ఎందుకు రాకూడదు? జస్ట్ ఒక పాయింట్ రైస్ చేశారు అంతే. మరి ఇక్కడ సీత గారి మీద లేచిన నోరు సోనియా గారు అంతలా అరిచి అరిచి ఆవేశపడిపోతుంటే నిఖిల్ గారు అప్పుడేమయ్యారండి? సోనియా గారి నోరు ముందు మీ నోరు పిల్లైపోయిందా లేక భయపడ్డారా? నిఖిల్ గారు నైజం మాత్రం బాగా బయటపడింది. ఆయన చాలా బయాస్డ్గా అయితే మాత్రం ఉన్నారు. ఎస్, ఇదైతే మాత్రం నేను ఖచ్చితంగా చెప్తాను. నెక్స్ట్ నవీబ్ని నామినేట్ చేస్తూ బేబక్క గారు చెప్పిన పాయింట్స్ అయితే మాత్రం ఆయన కలవడం లేదు, అంటే వాయిస్ రైస్ చేయట్లేదు, ఇంకా యాక్టివ్గా అన్నిటిలో ఇన్వాల్వ్ అవ్వట్లేదు అని. ఓపెన్గా చెప్పాలి అంటే నవీబ్ గారు నిజంగా ఇన్వాల్వ్ అవుతున్నారు, అందరితో కలుస్తున్నారు, వాయిస్ రైస్ చేయట్లేదు అన్నారు. మరి గుడ్డు గురించి మాట్లాడింది ఎవరండి? నేను వంట చేసుకుంటా, నాకు ఆకలేసింది చెప్పని తన పాయింట్ వచ్చినప్పుడు మరి అక్కడ వాయిస్ రేస్ చేసింది ఎవరు? నవీబ్ గారు. మీతోనే మాట్లాడింది మీకు గుర్తులేదా బేబక్క? ఎస్, ఆ గుడ్డు గురించే కదా సమస్య అంతా వచ్చింది. మరి ఇంకా ఆయన వాయిస్ రేస్ చేయట్లేదు అనటానికి ఏముంది? ఇక్కడ కూడా ఆవిడ ఎందుకు నామినేట్ చేసిందంటే నవీబ్ గారు బేబక్కని నామినేట్ చేశారు కాబట్టి అదే గుడ్డు విషయంలో ఇక్కడ కూడా ఆవిడ అందుకే నవీబ్ గారిని నామినేట్ చేసింది, టిట్ ఫర్ టాట్ లాగే చేసింది అని అయితే మాత్రం నేను అనుకుంటున్నాను. ఆవిడ నామినేటింగ్ పాయింట్స్ కూడా వ్యాలిడ్ కాదనమాట. ఇంకా పృథ్వీ గారి గురించి మాట్లాడుతూ నువ్వు ఎక్కడో వర్క్ చేస్తున్నావు కదా, మరి కిచెన్ డిపార్ట్మెంట్లో నువ్వు వర్క్ షేర్ చేసుకోవట్లేదు అన్నారు. నీకు ప్రతిదీ మేమే సప్లై చేస్తున్నాం, నీకు ప్రతిదీ మేమే ఇస్తున్నాం, నువ్వు కాఫీ అడిగితే ఇస్తున్నాం అని చెప్పారు. ఎస్, కిచెన్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు ఎవరు ఏది అడిగితే అది ఇవ్వాలి, నీకెందుకు నేను కాఫీ చెయ్యాలి అన్న పాయింట్ రేస్ చేశారు బేబక్క గారు. మరి ఆయనకి కాఫీ ఎందుకు ఇవ్వాలి అని అడిగిన మీరు పాడు చేసిన లేక మీరు ఖరాబ్ చేసిన ఏరియాస్ని కానీ యుటెన్సిల్స్ని కానీ ఆయన ఎందుకు క్లీన్ చేయాలి? వ్యాలిడ్ పాయింటేనా అండి? ఆయనకి ఎందుకు కాఫీ చేయాలి అన్నారు, మరి ఆయన ఎందుకు మీరు తిరిగిన ప్రదేశాలు కానీ మీరు యూస్ చేసిన యుటెన్సిల్స్ కానీ కుకింగ్ అప్పుడు ఆయన ఎందుకు వాష్ చేయాలండి?
ఇది రెస్పాన్సిబిలిటీ. ఈవెన్ ప్రీవియస్ సీజన్స్లో చూస్తే బాబా భాస్కర్ మాస్టర్ అందరి కోసం టీ కానీ కాఫీ కానీ ఇచ్చేవారు. నేనెందుకు చెయ్యాలని ఎప్పుడు క్వశ్చన్ చేయలేదే. అది డిపార్ట్మెంట్ బాధ్యత, అందరికీ ఇవ్వాల్సిందే. నీకు ఇచ్చాను నేను, నీకు నేను ఎందుకు ఇవ్వాలి అనేది మాత్రం కరెక్ట్ పాయింట్ కాదు. ఎస్, బేబక్క గారు నామినేషన్ చేసేటప్పుడు చెప్పిన పాయింట్స్ అయితే మాత్రం సిల్లీగానే అనిపించాయి. ఇంకా ఈసారి మాత్రం చీఫ్స్లో పరిగెత్తుకుంటూ కత్తిని పట్టుకుంది మాత్రం నిఖిల్ గారు పృథ్వీ గారిని నామినేట్ చేశారు. దేని గురించి అంటే మాత్రం ఇది విచిత్రం అండోయ్. షౌటింగ్ గురించి. పృథ్వీ గారంట అరుస్తూ మాట్లాడుతున్నారు, అందుకోసం నిఖిల్ గారంట నామినేట్ చేశారు. నిఖిల్ గారు అంటే పక్క వాళ్ళది మీకు కనిపిస్తుంది కానీ మీకు కనిపించదు కదా, అంటే ప్రేక్షకులు చూస్తారులేండి. మీ అరుపులు కానీ మీ విధానం కానీ ప్రేక్షకులు చూస్తున్నారు, మీకు కనిపించదు. షౌటింగ్లో పృథ్వీ గారిని మించి మీరు అరుస్తున్నారే, పృథ్వీ గారిని మించి పైకి వెళ్ళిపోతున్నారే, అదేంటో చిత్రంగా ఉందండి. మీరు షౌటింగ్ గురించి పృథ్వీ గారిని నామినేట్ చేయడం మాత్రం కరెక్ట్ కాదు. ఏమైనా నాకు ఈసారి మాత్రం హౌస్లో కన్నడ వాళ్ళ డామినేషన్ ఎక్కువ కనిపించింది. తెలుగు వాళ్ళకైతే మాత్రం రవ్వంత అన్యాయమే జరుగుతోంది. ఎంతసేపు నిఖిల్ గారు మై ఒపీనియన్ అంటున్నారే కానీ ఆర్ ఒపీనియన్ మాత్రం ఎక్కడా చెప్పట్లేదు. ఎందుకంటే అక్కడ ఉన్నది 3 చీఫ్లు నిలబెడుతున్నారు వాళ్ళని, కానీ మాట్లాడేది మాత్రం ఈయనే, డామినేట్ చేసేది మాత్రం ఈయనే. ఎస్, నిఖిల్ గారి నైజం కొద్ది రోజుల్లో ఈజీగా త్వరలోనే బయటపడిపోద్ది. సోనియా గారు మీరు మాట తీరు కానీ మార్చుకోకపోతే మాత్రం ప్రీవియస్ సీజన్లో ఒకరిని చూసి జనాలు చాలా చాలా అసహ్యించుకున్నారు, చిరాకు పడ్డారు. ఆ తీరులోకి మీరు వెళ్ళిపోతారు అండ్ ఎక్కువ రోజులు కూడా మీరు బిగ్ బాస్ హౌస్లో కొనసాగలేరు. నాకు ఇక్కడ మాత్రం ఈ రోజు ఎపిసోడ్లో అసలు ఆదిత్య ఓం గారు కనిపించలేదండి. ఆయన గేమ్ ఆడుతున్నారో లేదో, అసలు హౌస్లో ఉన్నారో లేదో కూడా నాకు తెలియట్లేదు. అభయ్ గారు కూడా అంత పర్ఫార్మెన్స్ అయితే ఈ రోజు ఎపిసోడ్లో కూడా ఇవ్వలేదని అనిపించింది. సీత గారు రేస్ చేసిన పాయింట్స్ చాలా బాగున్నాయి. ఎస్, తను ఓపెన్గా అడుగుతున్నవి బాగున్నాయి. కిచెన్లో నేను ఎందుకు ఉండకూడదు, నాకు ఇష్టం నేను చేస్తా అన్నప్పుడు నచ్చిన వాళ్ళని ఒక డ్యూటీ అలాట్ చేస్తే వాళ్ళు ఇంకా ఇష్టంగా బాగా చేస్తారు. సో సీత గారిని కిచెన్లో పెట్టి అక్కడ సోనియా గారు నాకు ఏదైనా పర్వాలేదు అన్నప్పుడు నిఖిల్ గారు ఏమన్నారు, నేను రేషన్ మేనేజర్ ఉంటాను అంటే కిచెన్ ఎవ్వరూ వదలకూడదు, కిచెన్లో అందరూ ఉన్నారా, కెమెరాలో మీరే కనిపించాలా. అప్పుడు సోనియా గారికి వేరే డ్యూటీ ఇచ్చి సీత గారిని కిచెన్లో పెట్టచ్చు కదా. నిఖిల్ గారు చాలా బయాస్డ్గా ఉన్నారు, థాట్ ప్రాసెస్ చాలా డిఫరెంట్గా ఉంది. కొద్ది రోజుల్లో మీ నైజం మాత్రం బయటపడిపోతుంది. బిగ్ బాస్ రివ్యూస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పీపుల్ పల్స్ విత్ ప్రసూన బెల్ బటన్ ఉంది, ప్రెస్ చేయడం మర్చిపోకండి. నేను చేసిన రివ్యూలో మీకు అనిపించిన పాయింట్స్ లేక మీ ఒపీనియన్స్ని కమెంట్స్ రూపంలో తెలియచేయండి. ఎవరు ఇరిటేట్ చేస్తున్నారు, ఎవరు మైండ్ గేమ్ ఆడుతున్నారు, ఎవరు డబుల్ గేమ్ ఆడుతున్నారు అని మీరు అనుకుంటున్నారో మాత్రం కమెంట్స్ రూపంలో తెలియజేయండి. రేపటి రివ్యూతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.